మనమాట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీకు పరిచయం చేయడానికి బొస్కా వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, చాలా అద్భుతమైన సాహిత్యం గల వ్యక్తి. అన్నగారు నమస్కారం. అన్నగారు మా ప్రేక్షకులకు ఒకసారి మీరు పరిచయం కండి. ఓకే, ముందుగా మన మాట ఛానల్కి మీకు మన మాట ఛానల్ ప్రేక్షకులకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. అన్నగారు థ్యాంక్ యూ. అన్న, మీ పరిచయం, మీ ప్రస్థానం అంటే మీ ఊరు కానీ మీరు ఏంది ఆ నేపథ్యం ఒకసారి చెప్పండి అన్న. మాది నల్గొండ జిల్లా, నెకరికల్ మండల్, మంగళపల్లి విలేజ్. ఓకే అన్న. నేను ఇంటర్ డిగ్రీ వరకు కూడా నేను నెకరికల్లోనే చదువుకున్నాను. మంగళపల్లి 10th వరకు చదివాను. ఓకే అన్న. అది ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ మనమాట ఛానల్ వాళ్ళకి మీరు ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని కల్పించాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు మీరు ఒక పాటతో ప్రారంభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం అన్న. ఓకే, మన ప్రేక్షకుల కోసం మన మాట మరియు అందులోనే పాటను కూడా వినిపించాలని మీరు కోరుతున్నారు. అవునా? నేను ముందు నుంచి కూడా పాటలు పాడుతూ అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు ఒక మ్యూజిక్ కంపోజర్గా నేను స్థిరమైన పని అది చేస్తున్నాను. బాల్యం నుంచే నేను పాటలు పాడేదన్నమాట. సంగీత తెలియకుండానే సంగీతం పైన మక్కువ ఎక్కువ నాకు అన్న. ఏ పాట విన్నా కానీ దాన్ని నేర్చుకోవడం, పాడడం అనేది సహజంగా నేను దాన్ని ఫాలో అయ్యేవాడిని అలా. ఓకే, అందులో భాగంగా నేను మొట్టమొదటిగా పాటతో మొదలు పెట్టమన్నారు కాబట్టి ఒక పాటతో మొదలు పెట్టాలని, పాట పాడే ముందు నాకు ఒక కోణం ఒకటి ఏంటంటే సామాజిక స్పృహ కలిగిన వాడిని కాబట్టి ముందుగా సామాజికమైన ఒక గీతాన్ని నేను మొదలుగా పాడదాం అనుకుంటున్నా. ఆ తర్వాత మీరు అడిగిన అన్నిటి పాడుకుంటూ వెళ్తుంటాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ అన్నగారు. మంచి పాటతో ఉత్సాహం కల్పించారు అన్న. మీరు పాట ఎక్కడ స్టార్ట్ అయిందన్న? మీ ప్రస్థానం పాట అనేది మీ జీవితంలో ఏ వయసులో ప్రారంభమైంది? నాకు గుర్తెరిగిన కాడి నుంచి నేను పాటలు వింటూ పాడుతూ వస్తున్నా. పాట అంటే ఏంది అనేది తెలియని వయసు నుంచే నేను ఆ పాటకు ఆకర్షితున్నాయి. ఈ పాట ఆ పాట అనేది కాకుండా ఏ పాట విన్నా కూడా నేను దాన్ని నేర్చుకోవడం, పాడడం అనేది నాకు సహజంగా అబ్బింది. నాకు అదనమాట. ఓకే ఓకే అన్న. అట్లా పాడిన పాటల్లో మొట్టమొదటి పాట ఏమైనా గుర్తుందా మీకు? అందులో భాగంగా మొట్టమొదటిగా నేను 1వ తరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటి నేను లంకేశ్వరుడు అనే సినిమాలో మెరుపుల అనే పాట నేను పాడిన గుర్తు. ఇప్పుడు పాడగలరా నా పాట? గుర్తున్న వరకు 2 లైన్లు పాడతాను. ఓకే. మెరుపుల లా లా
ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజీ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా అని ఇది మొట్టమొదటిగా పాడిన పాట. ఓకే అన్న. అప్పుడు మా టీచర్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఒకసారి అను అది ఇది డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా అని ఉన్నది కదా, దాన్ని పదే పదే అనిపించుకునే వాళ్ళు అనమాట. ఓకే, అట్లా పాడిన అదే పాట గుర్తు నాకు. ఓకే అన్న. తర్వాత ఏం పాట పాడారన్న? అంటే మీరు ఆ పాట పాడినప్పుడు కానీ ఆ సందర్భంలోనే ఇక కంటిన్యూస్ లో మీరు పాడాలి అని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? నేను స్కూల్ నుంచే టీచర్స్ వాళ్ళు ఏదన్నా ఏ అకేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను అందులో నాతో పాడించేవాళ్ళు. 26th జనవరికి కానీ, ఆగస్ట్ 15th కానీ, తర్వాత యాన్యువల్ డేస్ కానీ, ప్రతి ఫంక్షన్లో ఖచ్చితంగా నేను పాడేవాడిని. అట్లా పాడిన పాట ఏమన్నా గుర్తుందన్న ఒకసారి? చాలా పాటలు, అంటే నేను సినిమా కాబట్టి అంటే వచ్చిన ప్రతి పాటను నేను పాడుకుంటూ అందులో భాగంగా ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి కావచ్చు, అందులో ప్రియతమా నన్ను ప్రణయమా అతిథిలాను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని కావ్యమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా. ఇలా ఈ పాటలు పాడుతున్నాడు మరి ఇంట్లో నుంచి సహజంగా ఉంటది కదా, మీ బాబు చాలా పాటలు పాడుతున్నాడు అని మిగతా వాళ్ళు మెచ్చుకోవడం కానీ టీచర్స్ మెచ్చుకోవడం కానీ, ఆ తరుణంలో మన ఇంట్లో నుంచి స్పందన ఎలా ఉండేది? అమ్మ నాన్నలు, నాన్న గాని అమ్మ గాని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మురిసిపోయేటోళ్ళు. నీ కొడుకు పాటలు బాగా పాడతాడు అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు మురిసిపోయేవాళ్ళు. మా అమ్మ కూడా నాకు పాటలు నేర్పించి పొయ్యి కాడ కూర్చోబెట్టుకొని పాటలు రాపిచ్చి నేర్పించిన సందర్భం కూడా ఉంది. అట్లాంటి పాట ఏమన్నా గుర్తుందన్న మీకు? అమ్మ పాడే పాటలు. అమ్మ వంటకాడ పొయ్యి కాడ వంట చేస్తున్నప్పుడు నేను పక్కనే కూర్చునేటోని. అమ్మ ఏదైనా పాట నేర్పమంటే, మా అమ్మ యాక్చువల్ కలుపులలో కూడా పాడేదన్నమాట. అప్పుడు మా అమ్మని అమ్మ ఏదైనా పాట నేర్పించవనంటే నాకు ఒక పాట నేర్పించింది. అది మా అమ్మ నేర్పించిన పాట మొట్టమొదలు. పాడండి ఒకసారి. బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడు ఉంట తోల్కపోవా, ఉన్న ఇల్లు పోలీసోడు నేల కూల్చిపోయిండు, పటేలోన్కి పోలీసోన్కి పట్టే పగ్గాలు పోయినాయి, పాలోడు పగోడేమో పకపకమని నవ్వుతుండ్రు, అత్తగారు తల్లిగారు ఎత్తి పొడుపు మాటలండ్రు, బావయ్యు నా గుండె నిండగాయాలే, బావయ్యు నీ గుండె నా గుండె కద్దుకుంటారావా. సరిగా ఐడియా లేదు లిరిక్స్. మొట్టమొదటి పాటే చాలా భావాత్మకమైన పాట మీకు నేర్పించడం జరిగింది. పాఠశాల స్థాయిలో మీరు పాడిన పాటనా? పాఠశాల స్థాయిలో అంటే నేను 5th క్లాస్ 4th అప్పుడు దండోర ఆ పాటలు కూడా నేను పాడేది. గుర్తున్నాయన్న పాటలు ఏమన్నా? ఇది పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే అరే ఒవ్వ సిరిసిల జగిత్యాల చినిమట పల్లి లొచులూరు మచులూరు బండితపురము బగిడి పల్లి సాటిల్ల పరన్ను పల్లెలెట్లా కదులుతున్నాయంటే దళము దళముగా కదము దొక్కుతూ కదముగా కదను తొక్కుతూ ఎత్తుకొండలెగ వాకి ఎక్కుతూ పొంగె ఏరు 10 నంగ దాటుతూ ఎండకు ఎండి వానకు తడిసి తిండి లేక మరి నిద్దుర రాక అడుగు అడుగునా అడుగు అడుగునా నెత్తుటి మడుగులు హరోహరాని ముందుకు ఊరుకు, ఇలాంటివి కానీ
బంజారి బంజో ఓనారి బంజా ఓనారి ఆనారి ఓనారి బంజా ఈ పాడుతుండేది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆ టైంలో ఏ సినిమాలు అయితే రిలీజ్ అవుతాయో ఆ, ఆ సినిమాలలో పాటలకు అది ఏ పాట అయినా కూడా మీరు పాడేసేవారు. ఖచ్చితంగా. ఇంకేమైనా పాటలు సినిమాలకు సంబంధించిన పాటలు? ఆ, అంటే ఇప్పుడు మ్, సినిమా పాటలు అన్ని పాడేది. కాకపోతే ఆ నేను ఒక ఎయిత్ ఆ మూమెంట్కి వచ్చినప్పుడు ఉమ్, ఆ, మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఓకేనా. పుణ్యభూమి నా దేశం అనే పాట, ఓకే, మంచి పాట. ఆ, దాన్ని చాలా మంది కూడా కొంచెం మీరు అప్పుడు 8th క్లాస్ లో ఉన్నారన్న? 8th క్లాస్ లో మేజర్ చంద్రకాంత్ సినిమా. మేజర్ చంద్రకాంత్ సినిమా. ఒకసారి ఆ పాట ప్రేక్షకుల కోసం వినిపిస్తారా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అలా అదివో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు, అదివో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే తెల్ల కుక్క, నారు పోసావా, నీరు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా, కష్టజీవుల ముష్టిమెతుకులు తినే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఉరిగాడు, పుణ్యభూమి నా దేశం. ఈ పాట కాస్త మన కొంచెం టీచర్స్ కానీ ఊర్లో ఉన్న పెద్దలు కూడా ఆ మన పైన దృష్టి పెట్టిరనమాట. అరే పిల్లగాడు బాగా పాడుతుండు అని. అక్కడ టీచర్స్ ప్రోత్సాహం ఏ రకంగా ఉండేది? టీచర్స్ కూడా ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాతో పాటలు పాడించేవాళ్ళు క్లాస్ రూమ్ లో. ఓకే, అట్లా టీచర్స్ ఎక్కువ మీతో పాడించుకున్న పాట ఏమన్నా గుర్తుందన్న? రెగ్యులర్ ఈ పాట వెంకట్ నువ్వు వాడితే వినాలనిపిస్తుంది మాకు అన్నట్టుగా ఏమన్నా పాడించుకున్న పాటలు? అట్లా చాలా ఉన్నాయన్న. ఒకటి మచ్చుకు ఒకటి చెప్పండి. బొంబాయి సినిమా, అది బొంబాయి ప్రియుడు పాడండి. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే, గులాం నబీ అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల వంటివాడు ఇంటి ముందరే, స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా వాసంతం, రాగజీవులం నాద బ్రహ్మలం నిరంతరం నిరంపరం కాగా. ఇలా ఇప్పుడు మీ పాఠశాల స్థాయిలో ఫ్రెండ్స్ ఎట్లా ప్రోత్సాహం ఉండేది టీచర్లకు లాగా? ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంతేనా? అందరు కూడా అట్లా సినిమాలకు వెళ్ళేటోళ్ళ ఫ్రెండ్స్ తో? సినిమాలకు ఎక్కువ పోయే అంటే ఖచ్చితంగా సినిమాకు పోయేవాళ్ళం, కాకపోతే నడుచుకుంటూ పోయేది. ప్రశ్న ఎందుకు అడిగినా అంటే మీరు సినిమా పాటలు బాగా పాడుతా అంటున్నారు, విని పాడుతున్నా అంటున్నారు, బయట వినేవాళ్ళు వెళ్ళి చూసి ఆ పాటను ఎట్లా మీకు ఆ పాటను పట్టుకునేవారు? టేప్ రికార్డ్ లో విని తర్వాత సినిమాలు కూడా చూసేది. కొత్త సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా నేను సినిమాకి వెళ్ళేవాడిని. ఓకే అన్న, పాఠశాల స్థాయిలో అట్లా ఉంది. మరి గ్రామస్తులు ఎట్లా మిమ్మల్ని? గ్రామస్తులు అంటే కొన్ని అభ్యుదయ పాటలు, ఈ సామాజిక గీతాలు ఉంటాయి కదా, అవి పాడేవాడిని అనమాట. ఓకే ఓకే, అంటే సినిమా పాటలతో పాటు గ్రామస్తులు సామాజిక అంశం ఏదన్నా ఉన్నప్పుడు పాడించుకునే వాళ్ళు అన్నమాట. అట్లా ఏమైనా పాట ఏమైనా గుర్తుందా? అంటే ఇక మళ్ళీ మీరు పాఠశాల హై స్కూల్ స్థాయిలోకి వచ్చిన వెళ్దా చెప్పారు 8th క్లాస్కి వచ్చిన తర్వాత అని. అవునండి. ఆ పాఠశాల వేరే కదా, అక్కడ ఉన్న టీచర్స్ ప్రోత్సాహం కానీ, అది మీ ఊర్లోనే
హై స్కూల్ కూడా మీ ఊర్లోనే ఉండేనా వేరే హై స్కూల్ మా ఊర్లోనే ఉండేది మీ అన్న. ఊర్లో ఉండేనా? ఉమ్. ఓకే అన్న. అక్కడ ఎక్కువ పాటలు పాడినాయి ఏమన్నా ఐడియా ఉన్నాయి? ఆ, అభినందన సినిమాలో పాడండి అన్న ఏమన్నా గుర్తుంటే. ఆ, అభినందన. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను అలాహలం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా పాపము, పూజించుటేనా నా దోషము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆనాని పోవాలి ప్రాణం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ఆ అభినందన సినిమాలో ఇది కూడా చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దికైనారు ముద్దు ముద్దు ఉన్నారు, ఇద్దరు దికైనారు ముద్దు ముద్దుగున్నారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఇలా బాగుందన్న. అన్న అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా పాటలు పాడుతున్న తరుణంలో అన్న ఏ హీరో పాటలు ఎక్కువ పాడాలని అట్లా మీరు ఒక ఫేవరెట్ గా కానీ ఈ పాటలు అయితే ఎక్కువ ఇష్టంతో పాడతా అన్నట్టుగా ఏమన్నా మీ ఉండేనన్న ఆ టైంలో? అంటే నాకు మెలోడీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అన్న. ఓకే అన్న. అందులో జయసుదాస్ గారు పాడినవి కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవి కానీ, ఇవి నేను బాగా అనుకోకుండానే అవే వినేది ఎక్కువ నేను. అంటే సింగర్స్ ని బేస్ చేసుకొని వినేవారే తప్ప ఒక హీరో హీరోయిన్ అనే అలా ఏం లేదు. ఆ పాట నాకు నచ్చిందా అంటే ఖచ్చితంగా అది నేర్చుకునేవాడిని. ఇప్పుడు సపోజ్ ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో. ఆ పాట మెలోడీగా ఉంటది బాగా. ఓకే. అలాంటి బాగా నేర్చుకొని పాడేవాడిని. ఇప్పుడు తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో, విరిసిన 6 కాలాలు 7 లోకాలు చూడలేని బడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, జత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా అనుబంధమో. ఇలా మెలోడీ సాంగ్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా నేను అవి నేర్చుకునేది, పాడేది. ఒక పాట కోసం అది వినడానికి సింపుల్ గానే ఉంటది. దాన్ని నైట్ తెల్లవారులు పడుకుని అప్పుడు ₹1, ₹2 అట్లా ఉండే పాటల బుక్స్, ఏది ఊర్లోకి వచ్చి అమ్మేవాళ్ళు, ఎక్కాల బుక్ లాగా గీత బుక్ ఉండేది. అయ్యో అమ్మేవాళ్ళు అనమాట. ఇన్ని పాటల బుక్లు ఉండేది నా దగ్గర. అంతా ఒక కట్టలాగా ఇట్లా చేసుకొని ఒక పాట కోసము నైట్ ఆ పాట కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి, నాకు ఆ పాట నచ్చిందంటే ఆ పాటని మక్కి దించాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ బాగా. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే, నాలో రేగి ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, జగాలు లేని
సీమలు యుగాలు దాటి ప్రేమలు ఎవరు లేని మనసుకి ఎదురు రావే నా చెలి. ఇవి పలకడం కోసము ఉమ్, నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. ఎవరు లేని మనసుకి ఎదురు రావే నా చెలి, ఒకే వసంతం కునాదం నీలో నాలో పలికే. వినడానికి సింపుల్ గానే ఉంటది. ఆ, ఇవి కరెక్ట్ గా పాడాలంటే ఆ కొంచెం కష్టమైంది అనమాట. ఓకే. దాన్ని అధిగమించడం కోసం నేను ప్రాక్టీస్ చేసేది. ఉమ్, ఇది కూడా జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా వయారి వాళ్ళు కళ్ళలోన వరాల మీద పూలవాన స్వరాల ఊయలుగు వేళ ఇలా. అంటే ఇలాంటి టిపికల్ సాంగ్స్ ఎంచుకునేవాడిని. ఉమ్, తగిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయను ఒకటి చేసి తగిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరస నింగిలోని అలల వంటి కంటిలోని కలలు కంటి గుండియలను అందియలుగా చేసి తగిట ఇలాంటి పాటల్ని చాలా చక్కగా. వయసు ఎంత ఉంటుంది అన్నప్పుడు మీరు ఈ పాట పాడినప్పుడు? అప్పుడు నేను 9th 10th ఆ మూమెంట్. 14 ఇయర్స్ అట్లా ఉంటారు. ఆ టైంలోనే మీరు ఇంత బాగా పట్టే సాధన బాగా చేశారు. సాధన బాగా చేసేది. తర్వాత ఇది ఉంది అన్న సాగర సంగమంలోనే ఉమ్, ఒక సాంగ్ ఉంటది. ఆ ఇది ఓ నమ శివాయ ఓ నమ శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయాయ నిలయ ఓ ఇలాంటివి. ఉమ్, ఆ తర్వాత బలపం పట్టి బామ వల్లు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ వల్లు పాడుకుంటా అమ్మహ అంట అమ్మడు హొయ్యరే కమ్మహ ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. అందులోనే ఇంకోటి కన్యాకుమారి కనబడదా దారి కయ్యాల మారి పడతా బేజారి పాతాళం పని పట్టేల. ఇలా అంటే ప్రతి పాటను కూడా నేను నేర్చుకోవడానికి దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నేను ఎంజాయ్ చేస్తూ అలా నేను పాటల పైన బాగా నేను మక్కువ పెంచుకొని అలా ఎంజాయ్ చేశాను అనమాట పాటలతో. ఇప్పుడు అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో అన్న మీకు చాలా కష్టంగా అనిపించింది అంటే అన్ని ఎంత ఒక రోజులో నేర్చుకునేటోళ్ళ దానికి టైం ఎంత తీసుకుంటోళ్ళు? అదే విధంగా ఒక పాట కష్టంగా అనిపించింది నాకు ఎక్కువ టైం తీసుకున్నానే పాట ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఉందా అన్న? అట్లేం లేదు. పాటని ఫస్ట్ నేను విన్న తర్వాత మళ్ళీ వినకపోయేది నాకు. గ్రాస్పింగ్ పవర్ విన్న తర్వాత దాన్ని ఎక్కడ అంటే ఎక్కడ తగ్గించారు, ఎక్కడ హెచ్చు తగ్గులు ఎక్కడ ఉన్నాయి, వేరియేషన్స్ ఎక్కడ ఉన్నాయి, అవి బాగా నేను క్యాచ్ చేసి ఇందులో రిజిస్టర్ అయ్యి ఉండేది. దాన్ని రావడం కోసం ఆ అవుట్పుట్ ని ఏదైతే ఉందో దాన్ని దించడం కోసం నేను ప్రాక్టీస్ చేసుకునేది అనమాట. ఇనుడు ఒకసారి ఒకటి లేదా 2 సార్లు ఇందులో రిజిస్టర్ అయితే కథం దాన్ని మనం చూడకుండానే ప్రాక్టీస్ అయినకుండానే ప్రాక్టీస్ చేసేది అనమాట. అట్లా ఎక్కువసేపు సాధన ఎక్కువ టైం సాధన చేసి పాట ఏమైనా సాధన ప్రతి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఇప్పుడు నీలల కన్నుల్లో సంద్రమే హైలెసో
హైలెస్సా నింగి నీలమంత సంద్రమే హైలెస్సో హైలెస్సా. అది అప్లో ఉంటది మళ్ళీ టాప్ లో. అవును. దాన్ని ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ ఎత్తుకుంటే ఆ టాప్ మళ్ళీ మనం వాడగలుగుతాము అనేది క్యాల్కులేట్ చేసుకునేది అనమాట. మంచు కరిగి మంచు కరిగిపోతే సంద్రమే ఓ నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు కరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు కరిగిపోతే సంద్రమే కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే. అంటే అక్కడ ఆ మెలకులన్నీ తిప్పుకొచ్చి మళ్ళీ మనం ఆ స్థానానికి రావాలి. అందుకోసం నేను ప్రాక్టీస్ చేసుకునేది. సంగీత అనేది సాధన లేకున్నప్పటికీ కూడా మీరు ఆ స్థాయిలో పాడడానికి ప్రాక్టీస్ చేసేటోళ్ళు, సక్సెస్ అయ్యేటోళ్ళు. ఆ అవుట్పుట్, ఆ పాటలో ఉన్న కరెక్ట్ ట్యూన్ ని మనం కరెక్ట్ ట్యూన్ ని పాడాలి, ఎక్కడ కూడా తప్పు లేకుండా పాడాలనేది నాకు. ఒక సంగీతము అవన్నీ ఏం తెలియదు అప్పుడు నాకు. ఒక సంగీతం నేర్చుకోవాలి, దానికి స్వరాలు ఉంటాయి, ఇవన్నీ అప్పుడు తెలియనప్పుడు. మీకు ఇంటర్మీడియట్ ఎక్కడ జరిగిందన్న? ఇంటర్మీడియట్ నెక్రేకల్. అక్కడ ఎట్లా ఉండే మీ ప్రస్థానం? పాఠశాల స్థాయిలో ఇలా ఉండేది. ఆ తర్వాత ఎట్లా ఉండేదన్న పాటలలో? మనం ఇక కాలేజీలో పోయినా పాటలో నేనే మొదలు. కాలేజీలో కూడా పాటలో మనమే ముందు. కాలేజీలో పాడే సందర్భం ఏమొచ్చింది? అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? నేను పాటగాని కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేది. అంటే ముందే తెలుసు మీరు కళాశాల స్థాయికి వెళ్ళేసరికి? అంటే నేను గునుక్కుంటూ ఎప్పుడు ఏదో ఒకటి గునుక్కుంటూ ఉండేది. ఆ తర్వాత వాళ్ళే క్యాచ్ చేసేవాళ్ళు, మనోడు బాగా పాడుతుంది కదా, ఒక పాట పాడరాదని. అంటే మనకు ఆల్రెడీ స్కూల్ నుంచే పాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఎక్కువ అక్కడ కళాశాలలో కూడా వాళ్ళే ఉండటం. అంటే కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చేది, ఎందుకంటే ఊరు విలేజ్ నుంచి మళ్ళీ టౌన్ కి వచ్చినాం కదా. కొత్త వాళ్ళు కూడా క్లాస్మేట్స్, వాళ్ళకు కూడా నేను పాటలు పాడతానని తెలిసి పాడించుకునే వాళ్ళు పర్సనల్ గా. అట్లా పాడిన ఇంటర్ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మీరు పాడిన పాటలు? ఇంటర్ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇది గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా యాడికే సిరి సిరి మువ్వా హంసలీల పాల గువ్వా ఒయ్యారి సిరి సిరి మువ్వా హంసలీల పాల గువ్వా ఒయ్యారి సిరి సిరి మువ్వా ఓ గువ్వా నా గువ్వా పున్నమి వెన్నెల నీ కంటిలున్నట్టు కావ్యాలు రాసేసుకున్నా గగనాన మేఘాలు ఉరుములై ఉరుమంగ నాట్యాలు చేసేవనుకున్నా. ఇలా అది గాని గుండెనెందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేశావురా దేవుడా మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి ఒకరికొకరుగా తోడును చేస్తావు, ఒకరి నీడలో ఒకరిని చూస్తావు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలపు దీపాలు వెలిగించి వేల వెన్నెలను కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు, కలకు ప్రాణాలు నువ్వే పోస్తావు. అందినంతసేపు ఆడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు, నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు. లిరిక్స్ సరిగా. ఓకే అన్న, చాలా అప్పటి పాటలు ఇప్పటికి గుర్తుండడం కూడా చాలా సంతోషకరం. ప్రేక్షకులకు మంచి పాటలు మీరు అందిస్తున్నారన్న. అట్లనే మీరు ఇంటర్మీడియట్ లో అంటే కొంచెం పాట ఏంది, చిన్నతనంలో మీరు పాట ఏంది అనే దాని మీద అవగాహన లేకపోయినప్పుడు కూడా ఒక పాటను హ్యాపీగా పెట్టుకొని మీరు మంచిగా ఒక సింగర్ గా అయినారు. ఆ తర్వాత కొంత మెచ్యూరిటీ, ఇంటర్మీడియట్ కి వచ్చే సందర్భంలో కొంత మెచ్యూరిటీకి వస్తారు కాబట్టి అప్పుడు మీరు రాయాలని ఆలోచన అట్లా ఏమైనా అనిపించిందా? ఇంటర్మీడియట్ స్థాయిలోనే నేను ఇద్దరము ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటుంది. మనం ఒక సాంగ్స్ చేద్దాము అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే అన్న.
వచ్చినప్పుడు ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న ఆ యొక్క జ్ఞానం వరకే కొన్ని పాటలు రాసినాం అనమాట. అంటే ఫ్రెండ్షిప్ కు బాగా వాల్యూ ఇచ్చేవాడిని. ఓకే. అయితే అట్లా ఆ ఏజ్ లో కొంచెము ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకు కొంచెం లవ్స్ అవి ఇవి అదే. ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనము రాయాలనుకున్నాం అనమాట. రాయాలనుకుని అప్పుడు ఫ్రెండ్షిప్ మీద రాశాను. కొన్ని ఈ ప్రేమ గీతాలు కూడా రాసి అప్పుడు ఒక క్యాసెట్ కూడా చేసినాం అనమాట. ఇంటర్మీడియట్ లోనే క్యాసెట్ కూడా ఇంటర్మీడియట్ మీరే రాసిరు, మీరే పాడారు క్యాసెట్. అంటే మీ ఫ్రెండ్ కూడా పాడేవాడా? మా ఫ్రెండ్ కూడా తన పేరు భాస్కర్. భాస్కర్ భాస్కర్ బాచి అనేది నేను. ఓకే. వాడు కూడా మంచి సింగర్. ఓకే. మంచిగా అంటే మంచి పర్సన్. వాడు డాన్సర్, సింగర్. వాడు కూడా రాయాలని బాగా పోటీ పడేది నాతోటి. ఇద్దరం కూడా బాగా ఫ్రెండ్లీగా బాగుండేవాళ్ళం. వాడు కూడా మంచి స్నేహం. అయితే అక్కడ మీరు రాసిన పాట ప్రధానంగా అన్న. అయితే మేము అప్పుడు ఈ తరం ఫ్రెండ్స్ అనే టైటిల్ తోటి ఒక సిడి చేయడం జరిగింది. ఈ తరం ఫ్రెండ్స్ దానికి టైటిల్ పెట్టి టైటిల్ సాంగ్ కూడా నేనే రాసిన. అన్నగారు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ చదువుతూనే పాటలు రాయడం అలపరుచుకొని సిడి కూడా చేశారంటే ఆ కళ మీద ఉన్నటువంటి మక్కువ ఎంతటిదో అన్నగారికి హ్యాట్సప్ చెప్తాం మన ఛానల్ తరపు నుంచి. చెప్పండి అన్న, మీరు వాడిన ఆ క్యాసెట్ లో ఒక పాట మీరు ఫ్రెండ్స్ గురించి చెప్పండి. ఫ్రెండ్స్ గురించి టైటిల్ సాంగ్ నేనే రాసిన అన్న. ఓకే అన్న. టైటిల్ సాంగ్ వచ్చేసి కొంచెం వెస్టర్న్ టైప్ లో ఉంటది. అంటే మనము పేరు యాక్చువల్లీ ఈ తరం ఫ్రెండ్స్ అని పెట్టినాం కదా, దానికి టైటిల్ సాంగ్ కూడా కావాలని అప్పట్లప్పుడు రాసిన అన్నమాట. ఓకే. అది వచ్చేసి ఒక 2 లైన్లు, అంత ఐడియా లేదు. తరతరాల మెరుపులు ఫ్రెండ్స్, యుగ యుగాల గురుతులు ఫ్రెండ్స్, సాహసాలకే సారథులై గెలుపు కెరటాన్ని ఎగురవేస్తారహో, గెలుపు కెరటాన్ని ఎగురవేస్తారహో అని టైటిల్. అది లైన్ గుర్తుంది. అంటే వీళ్ళు అప్పుడు ఆ ఏజ్ లో మనమే హీరోలం అన్నట్టు ఉంటది కదా. అంటే సాహసం ప్రతి విషయంలో సాహసాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాము. ఏదో సాధించాలనే ఒకటి ఉంటది. అంటే ఖచ్చితంగా సాధిస్తారు వీళ్ళు అనుకుంటే అనే ఉద్దేశంతో నేను అది ఆ టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. సిడీలో ఎన్ని పాటలు ఉన్నాయి? నేను 4 పాటలు రాశాను అన్న. మీరు మొత్తం సిడీలో సిడీలో నేను 4 పాటలు రాసిన. మా ఫ్రెండ్ వాడు ఒక 3 పాటలు రాసిండు. మొత్తం 7 పాటలు 4 మీరు రాశారు. అవునన్న. ఇప్పుడు స్నేహం గురించి పాడారు, ప్రేమ గురించి పాడిన స్నేహంలో ఇంకోటి కూడా రాశాను అనమాట. ఏంటంటే ఒక అబ్బాయి ప్రేమలో పడ్డ తర్వాత, ప్రేమకు ముందు ఎలా ఉంటాడు, ప్రేమలో పడ్డ తర్వాత ఎలా అవుతాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే వాస్తవం కాదు కదా, వాస్తవం కాదు కానీ ఒక ఫ్రెండ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అంటే కాలేజీలో అప్పటి వరకు స్పేస్ లో ఒక ఏమంటారు కడిగిన ముత్యం లాగా ఉంటాడు మనిషి. ప్రతి దాంట్లో రియాలిటీ ఉంటది. అంటే నేను గమనించింది. అంటే మీరు ఊహించిందా వాస్తవంగా? మీ గమనించిన తర్వాత కొన్ని ఊహించిన అనమాట. అప్పటి వరకు ఒక అలా యాక్టివ్ గా ఉండే అతను ఒక ప్రేమలో పడ్డ తర్వాత నటించడం మొదలు పెడతాడు అనమాట. ఎందుకంటే ఆమెకు నచ్చడం కోసము. అంటే ఆ ఏజ్ లో అట్లనే ఉంటది కదా. ఫ్రెండ్ అనుకోవచ్చా లేకపోతే మీరే ఏమన్నా? నేను కాదు, నేనేం కాదు. ఫ్రెండ్ గాని ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది, కొంతమంది అట్లా ఇలా కావద్దు అలా, ఎందుకంటే నువ్వుగా ఉండు అనే దాన్ని. ఆ ఫ్రెండ్ ఎవరో కూడా అన్న ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ ఆ మెమరీస్కి వెళ్ళేటట్టు ఉంటుందన్న ఖచ్చితంగా అన్న. అట్లా అది నేనేం చేసిందంటే అప్పుడు నేను చెప్పాలనుకున్నా దానికి. అంటే ఆ టీనేజ్ లో ఒక అబ్బాయిలు ఆ ఏజ్ లో కాలేజ్ వయసులో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఆ ఆలోచనలు ఎలా మసకబారతాయి అనేదాన్ని
నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాట రాసిన. అప్పుడు ఏం చెప్పాలనుకున్నా, నీ పయనం అది పాడి వినిపిస్తా 2 లైన్. పాడండి. మిత్రమా మిత్రమా ఎందాక నీ పయనం, మిత్రమా మిత్రమా ఎటువైపు నీ గమ్యం, తెలియని నావల నీ ప్రయాణం, చివరికి ఏదరి చేరునో నీ జీవితం, మిత్రమా మిత్రమా ఎందాక నీ పయనం, పున్నమిలో చంద్రుడిలా ఉండేవాడివి, పున్నమిలో చంద్రుడిలా ఉండేవాడివి, ఏ ఆశలకు ఆహుతివై అమాసవైనావు, చిగురించే ఆకురా నీ జీవితం, అది ముదరక ముందేరా మరివాడిపోవడం, మిత్రమా మిత్రమా ఎందాక నీ పయనం. అంటే నాకున్న జ్ఞానం వరకు, అప్పుడున్న నాకున్న సాహిత్య పరిజ్ఞానం వరకు ఆ పదాలను ఎంచుకున్నాను అనమాట. అయితే ఊహించలేకపోతున్నాం అన్న, మీరు చదువుతున్నది ఇంటర్మీడియట్, జనరల్ గా ప్రకృతి గురించో ఈ ప్రేమ గురించి పాడటం వరకు పాడొచ్చు, పర్లేదు, రాయొచ్చు కూడా. మీరు భవిష్యత్తు ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా ఊహించి ఈ మార్గం కరెక్ట్ కాదేమో అని కూడా సందేశాన్ని కూడా చూపించారు పాటలో. అది హ్యాట్స్ ఆఫ్ ప్రేక్షకులారా, ఇది గొప్ప విషయం ఇది అన్న. ఇంకేమైనా ఆ పాటలో 4 అన్నారు కదా, ఇంకేమైనా మిగిలిన 2 పాటలు ఏమైనా గుర్తున్నాయి? అయితే లవ్ సాంగ్, ఒక అమ్మాయిని 1 సైడ్ లవ్ చేస్తుంటాడు అబ్బాయి. అంటే ఎక్కువ కాలేజీలలో 1 సైడ్ లవ్లు ఉంటాయి కదా, అట్లా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మీ కోఎడ్యుకేషన్ కాలేజ్ అన్నట్టు అన్న. కోఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇంటర్మీడియట్ కోఎడ్యుకేషన్ కలిసే చదువుతుంది. కోఎడ్యుకేషన్ ఈ పాటలు రావడం అంటే మనం ఎందుకంటే కొంచెం అప్పటికే కమర్షియల్ గా ఇది పోవాలి సాంగ్ అంటే మనం ఎలా ఉండాలి, ఎలా రాస్తే బాగుంటది అనే ఉద్దేశంతో, అందరు రచయితలు ఎట్లా ఆలోచిస్తారో మనం కూడా అలా ఆలోచించి రాద్దామనే ఉద్దేశంతో, అప్పుడు మన ఏజ్ లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి మనం తీసుకొని రాద్దాము అనే ఉద్దేశంతో రాసిన పాట అది. ఆ అబ్బాయి నింగిలో ఎవరు ఎరగని మల్లె నా కోసం విరబూసింది, ధరణిలో ఎవరికి దక్కని పుష్పం నా మీదే దయ చూపింది, ఇది ఇది జగమెరుగని సత్యము, ఇది జగతికి తెలిపే వృత్తాంతం, నింగిలో ఎవరు ఎరగని మల్లె నా కోసం విరబూసింది, నా కను పాపలే కాంతి కిరణమై, నీ ఎద తలపులే కోవెలై, అనుమతిస్తే తనివి తీరా తలవాలని ఉంది, ధ్యానించాలని, నా కను పాపలే కాంతి కిరణమై, నీ ఎద తలపులే కోవెలై, అనుమతిస్తే తనివి తీరా తలవాలని ఉంది, ధ్యానించాలని ఉంది, నింగిలో ఎవ్వరు ఎరగని మల్లె నా కోసం విరబూసింది అని ఈ లైన్ లో రాశారు అనమాట. ఓకే ఓకే, అంటే మీరు తీసుకున్న పదాలు కూడా చాలా బాగున్నాయి అన్న. ఎట్లా మీరు ఏమన్నా సపరేట్ బుక్స్ చదివే వల్ల ఈ పాటలు వినుట్టు పాడుతూ ఉండటం వల్లనే రాయగలిగిరా? అట్లా పాటలు రాయడం కోసం ప్రత్యేకమైన సాధన ఏమైనా చేసిరా? లేదన్న, నేను అంటే పాడడం అనేది నా నైజం. అవును, అట్లనే ప్రతి విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించడం కూడా నా నైజం. అట్లా నేను ఆ విధంగా అలాంటి పదాలని నేను వాడిన అనమాట. బుక్స్ చదివేది నేను. అప్పుడు బుక్స్ చదివే అలవాటు ఉంది లేదా, సాహిత్యానికి సంబంధించి సాహిత్యానికి పెద్ద సాహిత్యం ఏం కాదు, మామూలు చిన్న చిన్న పేపర్, ఆ తర్వాత కొన్ని ఏమంటారు చిత్రాల బుక్స్ అని అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చదివేది అంతే అన్న. ఇప్పుడు ఆ సీడీ రిలీజ్ చేసిన తర్వాత అన్న ఎట్లా ఉండే? అంటే దాన్ని రిలీజ్ మాకు యాక్చువల్లీ దాన్ని రిలీజ్ ఎలా చేయాలి, ఎలా పబ్లిష్ చేసుకోవాలో తెలియని అది అన్నమాట. మరి చేయటం వరకు అయితే చేసాం కానీ దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి నాలెడ్జ్. కాకపోతే అప్పట్లో కొంతమంది సిడి సెంటర్లకు కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి అప్పటికి. ఓకే,
ఆ, అది ఏంటంటే వీటి మీద అందరూ ఒక స్టూడెంట్స్ లాగా ఆలోచించరు కదా, ఉమ్, వాళ్ళు కమర్షియల్ గా ఆలోచిస్తారు. అవును. జనాలు వినేది ఎక్కువ ఏమి వింటారు, సామాజిక గీతాలు వింటారు. ఉమ్, వాళ్ళు ఇలాంటి వినరు కదా, మామూలు ప్రజలు. ఉమ్, మామూలు ప్రజలు ఆ ఇలాంటి వినరు కాబట్టి ఆ ఇవి కొంచెం తీసుకోలేదు వాళ్ళు. ఓకే ఓకే. ఇది ఏమైనా ఫ్రెండ్స్, లవ్ ఉమ్, ఇవి ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉమ్. దాన్ని వినడానికి ఇష్టపడతారు ఓకే అన్న. అన్న. అట్లా ఎట్లా ఉండే మీ ఆ పాటల సీడీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఉమ్, రిలేటివ్స్ కానీ ఉమ్, మీ నైబర్స్ కానీ ఉమ్, ఇంత చిన్న వయసులో పాడటం ఒక ఎత్తు అయితే రాయటం ఉమ్. మళ్ళీ అది సీడీ రూపంలో రావటం అన్న ఎట్లా మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించారు, మీ మీద ఎట్లాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు? అంటే నన్ను నేనే ఆ అంటే నాకు దాని మీద ఉన్న ఆ కళ మీద కానీ ఆ పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటే నేను చేసుకుంటూ పోయిన తప్ప ఉమ్, నేను ఆ, వేరే వాళ్ళకి దీన్ని ఎక్స్ప్రెస్ చేయడము, వాళ్ళు ఏమైనా కాలేజ్ వరకే, కాలేజ్ వరకే, ఫ్రెండ్స్ వరకే, ఇక్కడ వరకే నా యొక్క బాగుంటారండి. ఉండేది. ఈ పాడడం కానీ రాయడం కానీ ఇంతవరకే. ఇంటికి పోతే ఇంకొక లోకం. ఉహు. ఆ అమ్మ నాన్నలకి కూడా, అమ్మ నాన్నలకు వీడు పాట రాస్తున్నాడు, చేస్తున్నాడు, ఇదంతా పబ్లిసిటీ చేసిండు అనేది అది ఏం తెలియదు అనమాట. తెలియకుండానే కాకపోతే పాడతాడు, వీడు పాటలు పాడతాడు. పాటలు పాడతాడు అనేది చిన్నతనం నుంచి తెలిసిన విషయమే. ఆ, కానీ పాటలు రాసిండు మళ్ళా సీడీ చేసిండు అనేది ఎప్పుడు తెలిసింది అమ్మోళ్ళకి? ఆ, అంటే అంటే మామూలుగా నేను రాస్తుంటే, గునుగుతుంటే, పాడుతుంటే ఇంటుండేది. ఉహు. అమ్మ నాన్న వాళ్ళు ఇంటుండేది కానీ వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మ ఇది నువ్వు నాన్న ఇది నన్ను నేను చెప్పేవాడిని కాదు. ఆ అది నువ్వు రాసిన వారా, ఇది ఎక్కడి పాట ఏంది అనేది వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. ఓకే అన్న. ఆ మూమెంట్ లో ఎందుకో రాయాలనిపించి నేను నా భావాన్ని, నాకు వచ్చిన ఆలోచనని పేపర్ రూపంలో పెడితే బాగుంటది కదా అనే ఉద్దేశం, రికార్డు అయి ఉంటే బాగుంటది కదా అని అప్పుడు రికార్డ్ చేసుకున్న ఆ ఉద్దేశమే. అందులో మూమెంట్ అదే దాంట్లో అమ్మ నాన్న మీద కూడా రాసిన నేను అప్పుడే. ఓకే. అమ్మ నాన్న అంటే నాకు బాగా ప్రేమ. ఆహా. అమ్మ నాన్నని ప్రేమించేవాడే అందరిని ప్రేమించగలడు కూడా. ఓకే. ఆ, అట్లా నా యొక్క ఫీలింగ్. సంతోషం. అట్లా నేను అమ్మ నాన్న అందరు అమ్మ మీద పాట రాస్తుంటారు ప్రత్యేకంగా. అవును. నేనేమో అమ్మ నాన్న ఇద్దరి మీద కలిపి రాద్దాం అనుకొని అప్పుడే ప్రయత్నం చేసింది అనమాట. ఒక ఏదో ఒక నాకు నచ్చిన ట్యూన్ తీసుకొని ఉమ్, అంటే నేనే స్వతహాగా చేసుకునేది అదే. అమ్మ నాన్న మీద రాసిన అనమాట. ఆ అమ్మంటే అందని ప్రేమకు అల్లిన గుడిలో దైవం, ఉమ్, నాన్నంటే గరళం మింగి అమృతం ఇచ్చే నైజం, ఉమ్, రాయలేమురా అమ్మలోని కమ్మదనం, పాడలేమురా నాన్న కన్న తీపి పదం అని ఆ లైన్లు తీసుకొని నేను అంటే ఒక దాంట్లో ఒక లైన్లో అమ్మ యొక్క ప్రేమను వివరిస్తూ, ఇంకొక లైన్లో నాన్న యొక్క త్యాగాన్ని వివరిస్తూ, అమ్మ నాన్న యొక్క త్యాగాన్ని ప్రేమను కలగలిపి నేను చెప్పాలనుకున్నా. అప్పుడు అమ్మంటే అందని ప్రేమకు అల్లిన గుడిలో దైవం, నాన్నంటే గరళం మింగి అమృతమిచ్చే నైజం, రాయలేమురా అమ్మలోని కమ్మదనం, పాడలేమురా నాన్న కన్న తీపి పదం, అమ్మంటే అందని ప్రేమకు అల్లిన గుడిలో దైవం. నాన్న కండలు కరిగించి తన రక్తం స్వేదంగా మార్చి పెంచుతాడు కన్న తండ్రి కష్టం తెలియని బిడ్డలుగా. నాన్న పాత్ర. ఉమ్, అమ్మ పాత్ర పేగులు మార్చుకొని తన ప్రేమను ధారలుగా పోసి తను తినక మనల దొరలా పెంచుతూ దాసిగా మారును తల్లిరా. అందుకే అనురాగం అంటే అమ్మేరా, ఆప్యాయత కర్దం నాన్నేరా, అమ్మంటే అందని ప్రేమకు అల్లిన గుడిలో దైవం, నాన్నంటే గరళం మింగి అమృతమిచ్చే నైజం. ఇది అప్పుడు ఇలా రాశాను అనమాట. చాలా బాగుందన్న. అన్న మీరు ఈ పాట రాశారని అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి తర్వాతనే తెలిసి ఉంటది కదా. అన్న అన్న అంటే
నేను కొంతమంది ఫ్రెండ్స్ అంటే అమ్మ నాన్నల చివరికి తెలుసా ఈ పాట మీరు రాసిరు అనేది, తల్లిదండ్రుల గురించి తెలియదు. ఇప్పటి వరకు ఓకే. రాసి అలా ఉన్నదన్నమాట. ఇంకా కొంతమందికి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వినిపించేది, విన్నారు కానీ ఇంట్లో అమ్మ నాన్న మాత్రం వినలేదు. వినలేదు. కానీ వినుంటే ఎంత సంతోషపడేవాళ్ళు ఈ పాట. ఆ సందర్భం రాలేదు. ఆ సందర్భం రాలేదు. నాకేం ఏంటంటే రాసి ఆ పక్కన పెట్టడం, నా భావాన్ని, నాలో ఉన్న భావాలని పేపర్ రూపంలో రాయడం. దానికి కాస్త నేను ఎట్లా పాడతా కాబట్టి దానికి కాస్త ఒక ట్యూన్ చేసుకొని దాన్ని పాట రూపంలోకి మలచడం. అలా ఫ్రెండ్స్ ఎంత అన్న ఇంటర్మీడియట్ స్థాయిలోనే తల్లిదండ్రులను కూడా ఎంత ప్రేమించేవారు, వాళ్ళ ఏంటి వాళ్ళ కష్టం, మన కోసం పడుతున్న బాధ ఏందో కూడా చాలా చక్కగా వివరిస్తూ రాసిన పాట చాలా అద్భుతంగా ఉంది. అన్నగారు తర్వాత ప్రస్థానం ఏంది? అట్లా నేను కొన్ని పాటల మీద దృష్టి పెట్టాను. కొంత ఒక తత్వాలు, అంటే మనిషి జీవితము అప్పటి నుంచే ఏంటి మనిషి జీవితం, అసలు అంటే వ్యవస్థని అప్పుడప్పుడే వస్తా అర్థం చేసుకోవడం. ఓకే. అలా నేను అప్పుడు ఈ బాలమురళి కృష్ణ పాడిన కొన్ని తత్వ గీతాలు కానీ అలా వినేవాడిని. ఆ తత్వానికి సంబంధించిన ఒక జీవితం గురించి ఒక ఫిలాసఫీని చెప్పిన పాటల్ని కూడా పాడేవాడిని. అట్లా ఇప్పుడు తత్వం అని చెప్పిన కాబట్టి ఫస్ట్ తత్వ గీతం ఒకటి. ఇది వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట, చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంట, ఆగాధం భై పోయిన నాడు ఎవరు రారు వెంట అని బాలమురళి గారు పాడిన తత్వాలు కానీ. ఆ తర్వాత ఈ సమాజం గురించి అయ్యేవాడిని. ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు, మానవుడున్నాడురా, వాడే దేవుడు కలడు లేడని తికమక పడుతున్నాడురా, మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా, మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా, వాడిని కొలచేందుకు మానవుడుండాలిరా, దేవుడు ఉన్నాడు లేడు, తనలో మంచిని పెంచుకునేటందుకు తానే దేవుడు అయ్యేటందుకు మనిషొక రూపం కల్పించాడు, అది మనిషికొక రూపమై, అది మనిషికొక రూపమై పలు మతాలుగా మారాయిరా, దేవుడు ఉన్నాడు లేడు. ఒక మనిషిగా బతకాలంటే ఎంతో మంది రచయితలు, కవులు ఈ సమాజాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ భావాల్ని పాటల రూపంలో తీసుకొచ్చారు. అలాంటి వాటిని కూడా నేను అర్థం చేసుకోవడానికి, వేరే ఫ్రెండ్స్కి చెప్పడానికి కూడా ఇవి నేర్చుకునేవాడిని. అందులో బాగానే ఏ బంధం ఎన్నాళ్ళు, ఈ మమతలెన్ని నాళ్ళు, ఈ మమతలెన్ని నాళ్ళు, కొమ్మకి పువ్వే సొంతం కాదు, తల్లికి బిడ్డే తోడై రాదు, వెలుగే లేని చీకటి వేళ, వెలుగే లేని చీకటి వేళ, నీ నీడైనా నీతో రాదు, బ్రతుకంటేనే తీపి చేదు, ఏ బంధం ఎన్నాళ్ళు, ఈ మమతలెన్ని నాళ్ళు, ఈ మమతలెన్ని నాళ్ళు. ఇలా అంటే జీవితాన్ని ప్రతిబింబించే పాటలు, ఇలా వాటిని ఇష్టపడేవాడిని. అంటే తర్వాత డిగ్రీ ఎట్లా? డిగ్రీ వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్లోనే వేసాను, కాకపోతే అది డిస్కంటిన్యూ అయింది.
ఓకే అన్న. పూర్తి ఇప్పుడు చేయడం. మీరు ఈ సినిమాల వైపు వెళ్ళాలనే ఆలోచన కానీ, మీరు ఇన్ని పాటలు పాడుతారు కదా, మీరు అట్లా వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఆ, అవి కూడా ప్రోత్సహించారా? అవి కూడా ఒక సందర్భంలో ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ, దాని నుంచి కూడా నేను ఆ, కొన్ని నేర్చుకున్నా నేను. ఓకే. దాని నుంచి కూడా ఆ, గుణపాఠాలు నేర్చుకొని అసలు ముందు మనిషికి కావాల్సింది ఏంటిది ఉమ్, అనేదాన్ని నేను కాస్త ఒక కన్క్లూజన్కి వచ్చి ఉమ్, మళ్ళీ నేను బయటకు వచ్చి ఉమ్, ఎప్పటికైనా ప్రజలే జడ్జి. ఉమ్, నీకు వేదిక ఏదైనా ప్రజలకు దగ్గరగా ఉండే వేదిక ఉమ్, నువ్వు వెతుక్కో. ఉమ్, ప్రజలే జడ్జిలుగా నిన్ను నిర్ణయిస్తారు నువ్వేంది అనేది. ఓకే. అక్కడ తేల్చుకున్న తర్వాత ఉమ్, నువ్వు సినిమాలకు పోయినా ఏ డ్రామాలు వేసినా నీ ఐడెంటిఫై కావాలంటే ప్రజలు గుర్తించాలి ముందు. ఓకే. నీకు అనువైనది, నీకు అందుబాటులో ఉన్న వేదిక అయితే ఏదైతే ఉందో దాన్ని ఎంచుకొని నువ్వు ప్రజల దగ్గరికి పోవాలి అనే దాన్ని నేను గుణపాఠంలో నేర్చుకున్నా. ఓకే. అందులో భాగంగా ఉమ్, నేను మళ్ళీ బయటకు వచ్చి ప్రజలతో అనుబంధంగా ఆ, ఓకే. దగ్గర ఉండాలి. ఇంటర్వ్యూ ముగించే ముందు అన్నతో ఒక మంచి పాటలు చివరిగా మీరు మీకు అన్న. నచ్చిన పాటలు బాగా పాడుకున్న పాటలు ఒక్కసారి అన్న. ప్రేక్షకుల కోసం. దాదాపు అన్ని నచ్చిన పాటలే ఇప్పటి వరకు పాడినవి కూడా. చివరగా ఆ, అందులో నుంచి ఒక రెండు మూడు పాడతాను. ఓకే. స్వరరాగ గంగా ప్రవాహమే అందాత్మ సంధాన యోగమే కార్తేవ సంతేతి కారికే పలికే కుగీతిక గాన సరసే హృదమాలిక స్వరరాగ గంగా ప్రవాహమే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే చెలివలపే చిలికే ఎదన సిగ్గేలని చెలివలపే చిలికే ఎదలో మొగ్గేలని ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కోయండి చంపండి పిచ్చెక్కి నవ్వండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కోయండి చంపండి పిచ్చెక్కి నవ్వండి ప్రేమ భలే జోరున్నది యమ హుషారున్నది లాల కొట్టండి తిట్టండి కవాలగాని గోకులానికి స్వరాల గనగన గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టనేలా బాలకృష్ణుడొచ్చినప్పుడే బంగారు లాంఛనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వయారి వందనాలు పల్లవించగా ప్రేయసి టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి ప్రేయసి టేక్ ఇట్ ఈజీ పాలసీ చిత్రలహరిలో కరెంటు పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి ప్రేయసి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇదన్నా. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మాట ప్రేక్షకుల కోసం ఇంత సమయాన్ని ఇచ్చి మా ప్రేక్షకులందరినీ కూడా రంజింపజేసినందుకు అన్న చాలా సంతోషిస్తున్నాం అన్న. అన్న, ఇంతటి అన్న. సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు.